వాక్యం వినటానికి రెడీగా ఉన్నారా? ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుండి చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక ఓకే, నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. అదే నాతో ఉన్నారా? సో గత 2 వారాలుగా దేవుని మహిమను గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో కొంచెం రీక్యాప్ చేస్తే, దేవుని మహిమలో ఏముంది? ఆయన యొక్క సమస్తం ఉన్నది, ఆయన యొక్క సర్వ పరిపూర్ణత ఆయన మహిమలో ఉందన్నమాట. ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఏముంది దేవుని మహిమలో? అందరు చెప్పాలి, ఏముంది? దేవుని యొక్క సర్వ పరిపూర్ణత. అందరు చెప్తారా ఆ మాట? దేవుని యొక్క సర్వ సంపూర్ణత లేదా సర్వ పరిపూర్ణత ఏదైనా అవచ్చు. అంటే దేవునిలో ఏదైతే ఉందో ఆ సమస్తం కూడా ఎందులో ఉంది? ఆయన మహిమలో ఉంది. సో దేవుని మహిమలో ఇంకేమున్నాయి? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణములు, ఆయన స్వభావము, ఆయన వ్యక్తిత్వము, ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఆయన గొప్పతనము, ఆయన ఘనత, ఆయన ప్రభావము, ఆయన సామర్థ్యం, హిస్ ఎక్సలెన్స్, హిస్ మ్యాజెస్టీ. అవునా? ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? దేవుని యొక్క మహిమలో ఉన్నాయి. సో దేవుని మహిమ కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఎలా ఏలుబడి చేస్తామో దాని గురించి ఫస్ట్ పోర్షన్లో నేను మాట్లాడాను. తర్వాత గత వారం ఏం మాట్లాడాను? ఎలాగ మనము దేవుని నిమిత్తం మనం నిలబడినప్పుడు, శ్రమలో గుండా, శోధనలో గుండా వెళ్తూ ఉన్నప్పుడు మహిమ కలిగిన ఆత్మ మన మీద ఎట్లా ఉంటాడో, ఎట్లా నిలబడి ఉంటాడో దాని గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. ఓకేనా? సో ఈరోజు మన అంతరంగ పురుషునికి దేవుడు అనుగ్రహించిన మహిమని గురించి మాట్లాడుతూ ఉన్నాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని. యాంప్లిఫైడ్ క్లాసిక్లో చూద్దామా? మే హీ గ్రాంట్ యూ అవుట్ ఆఫ్ ద రిచ్ ట్రెజరీ ఆఫ్ హిస్ గ్లోరీ టు బి స్ట్రెంగ్థెండ్ అండ్ రీఎన్ఫోర్స్డ్ విత్ మైటీ పవర్ ఇన్ ది ఇన్నర్ మ్యాన్ బై ద హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ indwelling your innermost being and personality. సో ఇంగ్లీష్లో ఉన్నది, నేను తర్జుమా చేస్తాను. మే హీ గ్రాంట్ యూ అవుట్ ఆఫ్ ద రిచ్ ట్రెజరీ ఆఫ్ హిస్ గ్లోరీ. తన మహిమ అనే ధననిధిలో నుండి ఆయన ఏం చేస్తాడంటే మన అంతరంగ పురుషుని శక్తితో ఆయన బలపరుస్తాడంట. హల్లెలూయా. మే హీ గ్రాంట్ యూ అవుట్ ఆఫ్ ద రిచ్ ట్రెజరీ ఆఫ్ హిస్ గ్లోరీ. తన మహిమ అనే ధననిధిలో నుండి ఆయన ఏం చేస్తాడంట? మన అంతరంగ పురుషుని శక్తితో ఆయన బలపరుస్తాడంట. అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది కదా? తన మహిమ అనే ధననిధిలో నుండి ఆయన ఏం చేస్తాడంట? మన అంతరంగ పురుషుడు అంటే ఎవరు? మన ఆత్మ. మన లోపల ఏమున్నాయి? 3 ఉన్నాయి: శరీరము, ప్రాణము, ఆత్మ. ఎంతమందికి ఆత్మ లేదు? ఆత్మ లేకపోతే మనము ఇక్కడ ఉండం, ఇంకో చోట ఉంటాం. ఓకేనా? ఏమున్నాయి మన లోపల? శరీరము, ప్రాణము, ఆత్మ. ఎంతమందికి ప్రాణం లేదు?
ప్రాణం లేకపోతే నేను గుండెకాయ గురించి మాట్లాడలే. ప్రాణంలో ఏమున్నాయి? మనసు, చిత్తము, ఉద్రేకం. ప్రాణం లేదంటే వాళ్ళు సరిగ్గా ఆలోచించట్లేదని అర్థం. నేను ప్రాణం పోగొట్టుకున్న దాని గురించి మాట్లాడట్లేదు. సోల్ లేదంటే అర్థం ఏంటి? మనసు, చిత్తము, ఉద్రేకాలు లేవని అర్థం. సో అందరికీ దేహం ఉందా? ఎంతమందికి దేహం ఉందో ఒకసారి చేయి పైకెత్తండి. ఉందా? ఆ దేహంలో దేవుడు ఏం చేశాడంట? తన మహిమను పెట్టాడంట. హల్లెలూయా. సో నూతన నిబంధన మహిమ గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నూతన నిబంధన మహిమ అనేది ప్రాథమికంగా మన అంతరంగ పురుషునికి లేకపోతే మన ఆత్మకి చెందినదై ఉంది. హల్లెలూయా. సో నూతన నిబంధన మహిమ ఎలా ఉంటా ఉంది? మన అంతరంగ పురుషునికి మొదట చెందినదై ఉంటుంది. అంటే మన అంతరంగ పురుషుడన్న, ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్న ఒకటే. సో పౌలు ఏమంటాడు? ఇన్నర్ మ్యాన్ అంటారు. ఇన్నర్ మ్యాన్నే స్పిరిట్ మ్యాన్ అంటారు. అందరికి ఇన్నర్ మ్యాన్ ఉన్నాడా? మీ లోపల ఆత్మ ఉందా? ఆ ఆత్మనే పౌలు ఏమంటున్నాడు? అంతరంగిక పురుషుడు అంటున్నాడు, ఇన్నర్ మ్యాన్ అంటున్నాడు. సో దేవుని మహిమ అంట నూతన నిబంధనలో చేసే ప్రాముఖ్యమైన పని ఏంటంటే మన అంతరంగ పురుషుణ్ణి బలపరచడం అంట. హల్లెలూయా. ఏంటంట? లేకపోతే మన లోపల ఉన్న ఆత్మ, సరే ఆత్మ అని చెప్తున్నాను ఈజీగా ఉంటుంది కాబట్టి. ఆత్మ అంటే ఏంటి? అంతరంగ పురుషుడు లేకపోతే ఇన్నర్ మ్యాన్. దేవుని మహిమ అంట నూతన నిబంధనలు ఏం చేస్తుందంటే ప్రాముఖ్యంగా మన ఆత్మని బలపరుస్తూ ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ గ్లోరీ దట్ హ్యాస్ బిన్ గివెన్ ఫర్ యువర్ స్పిరిట్. నీ ఆత్మకి ఒక మహిమ అనేది ఇవ్వబడింది. అందరు చెప్తారా? నా ఆత్మకి లేక నా అంతరంగ పురుషునికి మహిమ అనేది ఇవ్వబడింది. అక్కడ వరకు క్లియరా అందరు? దేవుని మహిమ అంటే ఏంటి? ఏమని చెప్పాను? దేవుని యొక్క సర్వ సంపూర్ణత. చెప్పాలి అందరూ. దేవుని యొక్క మహిమ ఏంటి? దేవుని యొక్క సర్వ సంపూర్ణత. అంటే దేవునిలో ఏమేమి ఉన్నాయో, ఆయన గుణగణాలు, ఆయన స్వభావం, ఆయన వ్యక్తిత్వం, ఆయన అభిషేకము, ఆయన ఘనత, ఆయన డిగ్నిటీ, ఆయన ఎక్సలెన్స్, ఆయన ఐశ్వర్యం, అవన్నీ కూడా ఎక్కడున్నాయి? దేవుని మహిమలో ఉన్నాయి. మహిమ అంటే అర్థం ఏంటి? హిబ్రూలో అర్థం ఏంటి? కబోద్. మర్చిపోయారు అప్పుడే? కబోద్ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ హిస్ గ్లోరీ, బరువైన ఆయన సన్నిధి అని అర్థం. హల్లెలూయా. నేను పాపాల గురించి చెప్పాను అనుకో, ఇప్పుడు జాగ్రత్తం, వ్యభిచారం, దొంగతనం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం ఇవన్నీ చెప్పాను అనుకో, చాలా సింపుల్గా అర్థమైపోతాయి. అవునా కదా? కానీ మహిమ, అభిషేకము, ఘనత, ప్రభావం వీటి గురించి చెప్పాను అనుకో, తొందరగా మనకి రిసీవ్ చేసుకున్నట్టు ఉండదు. సో దేవుడు ఏం చేశాడు? ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన మహిమను అనుగ్రహించాడు. సో నీ లోపల ఒక స్పిరిట్ ఉంది, నీ లోపల ఒక ఆత్మ ఉంది. నువ్వు యేసయ్యను రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆత్మ ఏమైంది? తిరిగి జన్మించింది. యు హ్యావ్ ఎ బార్న్ అగైన్ స్పిరిట్. కొంతమంది అడుగుతూ ఉంటారు కదా విశ్వాసులు బయట కలిసినప్పుడు, మీరు బార్న్ అగైనా అని అడుగుతారు. అవునా? ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు ఎవరు? మారు మనసు పొందారా అని అడుగుతారు. ఇప్పుడు అందరు బాగా కనెక్ట్ అయ్యారు. ఏంటంట? మారు మనసు ఒకసారి పొందితే అయిపోద్దా? మహిమ నుండి మహిమలోకి మనం మారుతూనే ఉంటాం. హల్లెలూయా. కొంచెం క్యారిస్మాటిక్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, అవునా, పెంటెకోస్ట్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెంటెకోస్ట్, వీళ్ళందరూ ఏమడుగుతూ ఉంటారు? మీకు బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉందా అంటే అర్థం ఏంటి? నువ్వు తిరిగి జన్మించావా? నువ్వు ఎప్పుడు తిరిగి జన్మించావు? యేసయ్యని రక్షకుడుగా అంగీకరించినప్పుడు నీ లోపల ఉన్న ఆత్మని దేవుడు ఏం చేశాడు? పాత ఆత్మను తీసేసి క్రొత్త ఆత్మను పెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? యేస్కేల్ గ్రంథంలో వాక్యం ఏం చెప్తుంది? నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన ఆత్మని మీకు ఇస్తాను, మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంస హృదయాన్ని నీకు ఇస్తాను. సో ఒక న్యూ స్పిరిట్, ఒక నూతనమైన ఆత్మని దేవుడు ఏం చేశాడంట? మన లోపల పెట్టాడంట. ఏమంటున్నాం? దాన్ని బార్న్ అగైన్ స్పిరిట్ అంటున్నాం. అందరు నాతో చెప్తారు ఏంటి?
తిరిగి జన్మించిన ఆత్మ. అందరు చెప్తారా అమ్మాండ? తిరిగి జన్మించిన ఆత్మ. నీ శరీరంలో నువ్వు తిరిగి జన్మించలా. హలో, నీ మనసులో నువ్వు తిరిగి జన్మించలా. ఎక్కడ తిరిగి జన్మించావు? నీ ఆత్మలో నువ్వు తిరిగి జన్మించావు. మనం ఏం కలిగి ఉన్నాం? తిరిగి జన్మించిన ఆత్మని కలిగి ఉన్నాం. ఆ ఆత్మ కంట అది తిరిగి జన్మించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మహిమతో దాన్ని అలంకరించాడు, లేకపోతే మహిమను దానికి ధరింపచేశాడు. అంటే నీ లోపల ఉన్న ఆత్మకి, లేకపోతే ఎఫెస్సి 3:16 ప్రకారం పౌలు చెప్పినట్టు నీ లోపల ఉన్న అంతరంగ పురుషునికి దేవుడు ఏం చేశాడంట? మహిమను ధరింపచేశాడంట. అంటే ఇట్ క్యారీస్ అ సర్టెన్ వెయిట్ ఆఫ్ గ్లోరీ. దేవుని మహిమను నీ ఆత్మ కలిగి ఉన్నది. అందరు చెప్తారా? దేవుని మహిమను నా ఆత్మ కలిగి ఉన్నది. మరొకసారి చెప్తారా? దేవుని మహిమను నా ఆత్మ కలిగి ఉన్నది. ఇప్పుడు నీ లోపల దేవుని మహిమ ఉందా లేదా? అందరు నాతో మాట్లాడాలి. నీ లోపల దేవుని మహిమ ఉందా లేదా? ఎంతమంది లేదంటారు? లేదా? నీ లోపల దేవుని మహిమ ఉంది. యు క్యారీ ఎ గ్లోరియస్ స్పిరిట్. యు క్యారీ ఎ స్పిరిట్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. మహిమ గల ఆత్మ నీ ఆత్మ. హల్లెలూయా. పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల మీరు బలపరచబడినట్లుగా దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని. ఇంగ్లీష్లో ఏమంటున్నాడంటే అవుట్ ఆఫ్ హిస్ రిచ్ ట్రెజరీ ఆఫ్ హిస్ గ్లోరీ, తన మహిమ అనే ధననిధిలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే మన ఆత్మని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలపరుస్తూ ఉంటాడంట. సో మన లోపల మన ఆత్మ ఉన్నాడా? ఆయన లేకపోతే బకెట్ తినేసి వెళ్ళిపోవటమే. ఉన్నాడు. మన ఆత్మతో పాటు మనం తిరిగి జన్మించాం కాబట్టి మన లోపల ఇంకొక ఆత్మ కూడా ఉంది. ఎవరున్నారు? పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు. ఎన్ని ఆత్మలు ఉన్నాయి మన లోపల? ఇప్పుడు 2 ఆత్మలు ఉన్నాయి. ఓకేనా? అదేంటండి ఇద్దరు నా లోపల ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? నీ లోపల నీ ఆత్మ ఉంది. నీ ఆత్మతో పాటు ఇంకెవరున్నారు? దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఎవరైతే క్రీస్తుని ప్రభువుగా అంగీకరించారో వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? నా లోపల ఉన్నాడు. నా దేహము నీ దేహము దేవుని ఆత్మకు ఆలయమైనది. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? మన లోపల ఉన్నాడు. మన లోపల ఎవరెవరు ఉన్నారు? మన ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఉంది. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? టోటల్ 2 ఆత్మలు ఉన్నాయి. సో దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధ ఆత్మ మన ఆత్మని బలపరిచేటట్టు చేస్తాడు. నూతన నిబంధన మహిమ అనుభవంలో అది ప్రాథమికంగా జరుగుతుంది. సరే, ఒకసారి పాత నిబంధనలోకి వద్దాం. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క మహిమ అనేది ఎక్కువగా బాహ్యంగా కనబడుతూ ఉండేది. దాన్ని షికైనా మహిమ అంటారు. తెలుగులో షకీనా మహిమ అంటారు. షకీనా మహిమ అంటే ఏంటి? ఇజ్రాయేలు అరణ్యంలో గుండా వెళ్తా ఉన్నప్పుడు పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె దేవుడు తన మహిమను కనపరిచాడు. అంటే ఆ మహిమ ఎక్కడుంది? అట్మాస్ఫియర్లో ఉంది, వాతావరణంలో ఉంది. ఆ మహిమ ఎలా ఉంది? బాహ్యంగా కనబడతా ఉంది. రాత్రిపూట వాళ్ళు అరణ్యంలో గుండా వెళ్తా ఉన్నప్పుడు కళ్ళు తెరిసి పైకి చూడంగానే పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్ని స్తంభం వాళ్ళకి కనబడేది. అంటే ఆ మేఘము అగ్నితో మండుతూ ఉండేది. పగలు వాళ్ళు ఇట్లా పైకి చూసినప్పుడు వాళ్ళకేం కనబడేది? మేఘస్తంభం కనబడేది. అంటే వాళ్ళ మీదగా ఇట్లా ఒక మేఘము వెళ్తూ ఉండేది. దేవుడు అలా తన మహిమను ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు నూతన నిబంధనలో మనం ఇట్లా పైకి చూసినప్పుడు మనము అగ్నిస్తంభాన్ని చూడట్లేదు, ఉదయపూట పైకి చూసినప్పుడు మేఘస్తంభాన్ని చూడట్లేదు. మనం ఏం చూస్తున్నాం? మన లోపల దేవుని మహిమ నివాసం ఉండటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే పాత నిబంధనకి నూతన నిబంధనకి ప్రాముఖ్యంగా ఉన్న వ్యత్యాసం ఏంటి? అక్కడ మహిమ ఎక్కువగా బయట కనబడేది, బాహ్యంగా కనబడేది, కంటికి కనబడతా ఉండేది. కానీ ఇక్కడ మహిమ ఎక్కడుంది? మన లోపల ఉంది.
సో నూతన నిబంధన జీవితంలో ఒక విశ్వాసిగా ప్రతిదీ కూడా మన లోపల నుండి మనము అన్ని బయటికి తీసుకొని వస్తాం. నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు కూడా నీ లోపల నుండి బయటకు వస్తాయి. హల్లెలూయా. అభిషేకం అనేది నీ లోపల నుండి బయటకు వస్తుంది. జ్ఞానం అనేది నీ లోపల నుండి బయటకు వస్తుంది. వివేచన అనేది నీ లోపల నుండి బయటకు వస్తుంది. హల్లెలూయా. అంటే నూతన నిబంధనలో ప్రతిదీ కూడా బయట నుంచి రావట్లేదు. చాలా జాగ్రత్తగా గ్రహించండి, నేను చెప్తున్నాను. బయట నుంచి రావట్లేదు, పైనుంచి రావట్లేదు. నూతన నిబంధనలో ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుండి వస్తూ ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. పౌలు ఏమంటున్నాడు కొరింథీ పత్రికలో? ఆత్మ అన్నిటినీ పరిశోధించును, దేవుని విషయాలను కూడా పరిశోధిస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నూతన నిబంధనలో ప్రతి విషయం ఎక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉన్నాడు? లోపల నుండి ఆయన బయటికి తీసుకొని వస్తున్నాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. సజ్జనుడు తన ధననిధిలో నుండి మంచి విషయాల్ని బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అంటే నూతన నిబంధనలో గ్లోరీ ఎట్లా ఉంది? ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? అఫ్ కోర్స్ నూతన నిబంధనలో కూడా కొన్నిసార్లు మేఘం కనపడవచ్చు, అద్భుతాలు జరగవచ్చు, అన్నీ జరగవచ్చు. కానీ మహిమ ప్రాథమికంగా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే మన అంతరంగ పురుషునిలో నుండి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నీ అంతరంగ పురుషుణ్ణి నువ్వు ఎంత బలపరుచుకుంటావో దాన్ని బట్టి నువ్వు జీవితంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కొంటావు అనేది ఆధారపడింది. ఎంతమంది నాతో ఉన్నారు? నువ్వు లోపల బలంగా లేకపోతే బయట వచ్చే సమస్యల్ని నువ్వు ఎదుర్కోలేవు. నువ్వు లోపల దేవుని ఆత్మ చేత బలపరచబడకపోతే నువ్వు శ్రమలో గుండా వెళ్తా ఉన్నప్పుడు, శోధనలో గుండా వెళ్తా ఉన్నప్పుడు నువ్వు తట్టుకోలేవు, నువ్వు బలహీన పడిపోతావు. కానీ నువ్వు లోపల ఎప్పుడైతే వాక్యం ద్వారా పోషించబడి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ లోపల ఎప్పుడైతే నువ్వు బలపరచబడతావో బయట వచ్చే ప్రతి సమస్యని నువ్వు సులువుగా ఎదుర్కొంటావు. బయట వచ్చే ప్రతి సమస్యని నువ్వు జ్ఞానంతో ఎదుర్కొంటావు, అభిషేకంతో ఎదుర్కొంటావు. వాటిని దాటి వెళ్ళే అనుభవంలోకి నువ్వు నడుస్తావు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఇప్పుడు గ్లోరీ ఎక్కడుంది? మన లోపల ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం మనందరికి బాగా తెలిసిన వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొను. ఏంటంట? నీ హృదయంలో నుండి, ప్రోబ్స్ 4:23, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ ఫ్లోస్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. జీవితంలో వచ్చే ప్రతి విషయం కూడా నీ హృదయంలో నుండి బయలుదేరుతుందంట. అందరూ నాతో చెప్తారా? జీవితంలో వచ్చే ప్రతి విషయం కూడా నా హృదయంలో నుండి బయలుదేరుతుంది. అంటే దేవుని మహిమ కలిగి మనం జీవించాలంటే నూతన నిబంధనలో మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది నేను చెప్పేది అర్థం చేసుకోగలుగుతాను? అర్థమవుతుందని నేను చెప్తున్నాను. దేవుని మహిమ కలిగి జీవించాలంటే ప్రాముఖ్యంగా మనం ఏం చేయాలి? మన హృదయాన్ని కాపాడుకోవాలి. మన హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయంట. మన హృదయంలో నుండి ఇష్యూస్ ఆఫ్ లైఫ్ వస్తాయి. ఇంకా డీప్గా చెప్పమంటారా? మన హృదయంలో నుండి దేవుని జ్ఞానము ప్రవహిస్తుంది. మన హృదయంలో నుండి అనాయింటింగ్ ప్రవహిస్తుంది. మన హృదయంలో నుండి వరములు, అభిషేకాలు, తలాంతులు, సామర్థ్యాలు, కృపలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి ప్రవహిస్తాయి? మన హృదయంలో నుండి ప్రవహిస్తాయి. అందుకే ఈ హృదయాన్ని దేంతో నింపుకోవాలి? మనం వాక్యపు వెలుగుతో మనం నింపుకోవాలి. హల్లెలూయా. హృదయంలో బ్లాకేజ్ ఉందనుకో అనాయింటింగ్ ఫ్లో అవ్వదు. చాలామందికి అనాయింటింగ్ ఉంటుంది, కానీ వాళ్ళకు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. నన్ను అడిగితే ఎందుకని? వాళ్ళు దాంతో ఏం చేయాలో తెలియదు, అది ఫ్లో అవ్వట్ల. అభిషేకం ఉంది కానీ ఫ్లో అవ్వట్ల. ఇప్పుడు మంచిగా నువ్వు ఏదైనా పని చేయగలుగుతావు నైపుణ్యతతో. మేబీ నువ్వు మంచి డిజైనర్ డ్రెస్సెస్ తయారు చేయగలుగుతావు అనుకుందాం, కుట్టగలుగుతావు అనుకుందాం.
నువ్వేం చేయట్లేదు అనుకో, దానివల్ల ఉపయోగం ఏముంది? నువ్వు మంచి డిజైనర్వా అంటే డిజైనర్ అనే చెప్తారు, కానీ దానివల్ల నీకే లాభం నువ్వు పొందట్లా. ఎందుకని? నువ్వు అందులోకి ఫ్లో అవ్వట్లా. నీకు ఆ టాలెంట్ ఉందా అంటే ఉంది, కానీ నువ్వేం చేయట్లేదు కాబట్టి దేవుడిచ్చిన ఆ తలాంతులో నువ్వు ఫ్లో అవ్వట్లా. ఆమేన్. నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడా? ఉన్నాడు. నీ లోపల దేవుని అభిషేకం ఉందా? ఉంది. నీ లోపల ప్రవచన వరం, స్వస్థత వరం, అద్భుతాలు చేసే వరం, విశ్వాస వరం, ఇంకా ఏం వరాలు ఉన్నాయి? ఇవన్నీ వరాలు నీ లోపల ఉన్నాయా? పరిశుద్ధాత్మ ఉంటే నీ లోపల అన్ని వరాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కానీ దాన్ని ఎలా వాడాలో నీకు తెలియదు కాబట్టి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు నువ్వు జీవిస్తున్నావు. అంటే వరాలు ఏమవ్వాలి? ఫ్లో అవ్వాలి. తలాంతులు ఏమవ్వాలి? ఫ్లో అవ్వాలి. సామర్థ్యాలు ఏమవ్వాలి? ఫ్లో అవ్వాలి. అవి స్టాగ్నెంట్గా అక్కడ ఉన్నాయంటే వాటి వల్ల ప్రయోజనం లేదు. దేవుడు తలాంత్ ఎందుకు ఇచ్చాడు మనకి? తలాంతును ఉపయోగించి ఆయన నామాన్ని మనం మహింపరచడానికి. కొన్నిసార్లు ఆ తలాంతును ఉపయోగించి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నిలబడి నువ్వు దేవుని కోసం జీవిస్తే అక్కడ ఆయన నామాన్ని మహింపరిచే స్థానంలో ఉంటావు. హల్లెలూయా. వరం దేవుడు ఎందుకు ఇచ్చాడు నిన్ను? నీకు వరం దేవుడు ఎందుకు ఇచ్చాడు? కొంతమంది అంటారు నాకు ఏ వరాలు లేవండి. ఒక అద్భుతమైన విషయం చెప్పనా? భూమి మీద ఏ వరం లేకుండా ఏ వ్యక్తి కూడా ఉండడు. వాడు ఒకవేళ ఉన్నాడంటే వాడు దెయ్యం అయి ఉంటాడు. ఈవెన్ వాడికి కూడా వరాలు ఉన్నాయి. దేవుడు ఏ వ్యక్తిని కూడా భూమి మీద తలాంతు లేకపోతే వరం లేకుండా పెట్టాడు. విషయం ఏంటంటే వాళ్ళ వరం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. పక్కన వాళ్ళ వరాలన్నీ వాళ్ళకి అనుకున్నారు ఆల్రెడీ. నీ స్పెషాలిటీ ఏంటో నీకు తెలియాలి. నీ పని ఏంటో నీకు తెలియాలి. నీ స్పెసిఫిక్ డిజైన్ ఏంటో నీకు తెలియాలి. అప్పుడు నువ్వు అందులోకి వెళ్ళినప్పుడు నీ లోపల నీ అంతరంగంలో ఉన్న దేవుని మహిమ ఆ పనిలోకి ఫ్లో అవటం నువ్వు చూస్తావు. ఆ వరం నిన్నేం చేస్తుంది? రాజుల ఎదుట నేను నిలబెడుతుంది. అంటే ఆ వరాన్ని, ఆ తలాంతు నువ్వేం చేయాలి? అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ డిజైనర్ బట్టలు కుట్టే వ్యక్తి ఏం చేయాలి? కుడతా ఉండాలి, చేస్తూ ఉండాలి, మోడల్స్ క్రియేట్ చేస్తూ ఉండాలి. తన మైండ్ని ఉపయోగించాలి, తన చేతులను ఉపయోగించాలి, క్రియేట్ చేయాలి. అప్పుడు ఒక స్థానానికి రీచ్ అవుతాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో, ఏ తలాంతు ఇచ్చాడో దాన్ని నువ్వేం చేయాలి? దాని మీద నువ్వు అభ్యాసం చేయటం మొదలు పెట్టాలి. అప్పుడు నీ లోపల ఉన్న దేవుని మహిమ ఏం చేస్తుంది? ఆ తలాంతులో కూడా ప్రవహించడం మొదలు పెడుతుంది. ఆ తలాంతు నీకేం చేస్తుంది? నీకు కావలసిన డబ్బుల్ని, నీకు కావలసిన ధనాన్ని, నీకు కావలసిన సమృద్ధిని తీసుకొని రావడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. నూతన నిబంధనలో మహిమ ఏం చేస్తుంది? మొట్టమొదటిగా నీ అంతరంగ పురుషుని బలపరుస్తుంది. అందరు చెప్తారా? నూతన నిబంధనలో దేవుని మహిమ మొట్టమొదటిగా నా అంతరంగ పురుషుని లేక నా ఆత్మని బలపరుస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? చాలా ఈజీగా చెప్తున్నానని కొంతమంది నచ్చట్లా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అంత చదువుతారా? అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మరొకసారి చదువుతారా? అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. Therefore he says, awake you who sleep, arise from the dead and Christ will give you light. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే దేవుడు మనకి అనుగ్రహించిన వాటిని మనం చూడాలంటే నిద్రించున్న స్థితిలో నుండి మనం లెగవాలంట. హల్లెలూయా. సాధారణంగా ఇప్పుడు బాహ్యంగా నిద్రపోతున్నాం. కొంతమంది మెసేజ్ చెప్పేటప్పుడు నిద్రపోతారు. కరెక్ట్గా వచ్చిన మెసేజ్ చెప్పేటప్పుడు నిద్రపోతున్నారు. అవునా? ఏదో చెప్పారు, అందరూ హల్లెలూయా అనగానే
ఒకసారి ఇట్లానే మా ఊర్లో మీటింగ్ జరుగుతుంది. మాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు. ఆ బోధకుడు ఆ పబ్లిక్ మీటింగ్లో చాలామంది ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. ఎవరైతే నరకానికి వెళ్తారో హల్లెలూయా చెప్పండి అనగానే అంకుల్ అప్పుడు దాకా నిద్రపోతున్నాడు. అని సడన్గా నిద్ర నుండి లేచి 2 చేతులు ఎత్తి హల్లెలూయా అన్నాడు. మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ షాక్ తిన్నారు. ఏంటి ఇంత ఫాస్ట్గా ఉన్నాడు ఈయన? ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు దాకా నిద్రపోతున్నాడు. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, మనము నిద్రపోయే స్థితి నుండి మనం మేల్కొంటే, నేనేం చెప్తున్నా జాగ్రత్త వినండి, దేవుడు అనుగ్రహించిన మహిమ ఏంటో మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. సరే, ప్రాక్టికల్గా అర్థం కావడానికి వద్దాం. అవునా, ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాం, మేబీ నెలకి 10,000 15,000 సంపాదిస్తున్నాం. ఒక మంచి అనుభవం జ్ఞానం కలిగిన వ్యక్తి అదే ఫీల్డ్లో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడాడు. నేను నిన్ను చూస్తే నీ సామర్థ్యాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించట్లేదు, కనీసం నెలకు ఒక 10 లక్షలైనా నువ్వు సంపాదించగలవు, ఇలా ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ వ్యక్తి తన సామర్థ్యం ఏంటో తెలుసుకోకుండా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అబ్బాబాబా, ఏంటండి ఇంత ఈజీగా చెప్పినా క్యాచ్ చేయలేకపోతున్నారు? ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పని చేయట్లేదని కాదు, నిద్రపోతున్నాడు. చాలా మంది ఈ నిద్ర అనుకుంటున్నారు. ఆ నిద్ర గురించి కాదు, మేల్కొల్పు చెందటం అంటారు. బీయింగ్ అవేకెండ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ. అంటే ఆ వ్యక్తితో వచ్చి, అనుభవం ఉన్న వ్యక్తితో మాట్లాడాడు. ఏమన్నాడు? నువ్వు 10,000 సంపాదిస్తున్నావు, ఇలానే చేస్తున్నావు, ఇదిగో ఈ ప్రాసెస్ మార్చు, ఇది ఇలా చేయి అని చెప్పి నువ్వు కనీసం 10 లక్షలు సంపాదించగలుగుతావు. అంటే ఈ వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు? అతనిలో ఉన్న సామర్థ్యాన్ని మేల్కొల్పుతున్నాడు. దేవుని మహిమ మన జీవితాల మీదకి వచ్చినప్పుడు మన లోపల దేవుడు పెట్టిన సామర్థ్యాన్ని అది మేల్కొల్పుతుంది. అప్పటి వరకు మన సామర్థ్యం ఎలా ఉంటుంది? మనం ఎంతవరకు అయితే సంపాదిస్తున్నామో, ఎంతవరకు అయితే పని చేయగలమో, మనం ఎంతవరకు అయితే చూడగలమో అంతవరకే ఉంది సామర్థ్యం. కానీ నీ లోపల దేవుడు పెట్టిన సంపూర్ణమైన సామర్థ్యం ఎలా ఉంటుందో నువ్వు గ్రహించావు ఎప్పుడైనా? అది నువ్వు గ్రహించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు మేల్కొల్పు చెందాలి. నువ్వు మేల్కొల్పు చెందాలంటే క్రీస్తు యొక్క లోతైన ప్రత్యక్షతలు నీ లోపల నువ్వు తీసుకోవడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మహిమ ఏం చేస్తుందంటే, జాగ్రత్త వినండి, ద గ్లోరీ కమ్స్ అండ్ మ్యాగ్నిఫైస్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. అర్థమైందా? మహిమ వచ్చి ఏం చేస్తుందంటే, మహిమ అంటే ఏమని చెప్పాను ఫస్ట్ డే? కబోద్ అని చెప్పాను. దేవుని సన్నిధి యొక్క బరువు, సన్నిధి అనుకుందాం. ఇప్పుడు నేను ఇలా ఉన్నానండి, అవునా? జాగ్రత్తగానండి, నేను ఒక 2-3 నిమిషాలు కూడా పరిగెత్తలేను అని అనుకుందాం. ఓకే, సాధారణంగా అయితే పరిగెత్తగలుగుతాను, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 నిమిషాలు కూడా నేను జాగింగ్ చేయలేను, లేకపోతే పరిగెత్తలేను అనుకుందాం. ఇప్పుడు దేవుని మహిమ నా మీదకి వచ్చిందని చెప్తున్నాను. సో అర్థం కావడానికి నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, ఓకేనా? ఇదేంటండి, స్పిరిచువల్ విషయాలు ఫిజికల్తో కంపేర్ చేస్తున్నాను, కొన్ని అర్థం అవ్వాలంటే కంపేర్ చేయాలి. సో ఇప్పుడు నేను ట్రెడ్మిల్ ఎక్కి జాగింగ్ చేస్తాను, లేకపోతే బయట జాగింగ్ చేస్తాను. 2 నిమిషాలు కూడా నేను పరిగెత్తట్లా. అదే నాతో ఉన్నారు? ఓకే, 2 నిమిషాలు కూడా పరిగెత్తలేకపోతున్నాను. ఇప్పుడు దేవుడు నాకు ఒక గ్రహింపు ఇచ్చాడు. దేవుడు నన్ను ఒక విషయంలో మేల్కొల్పు చెందేటట్టు చేశాడు. ఆయన మహిమ నా మీదకి వచ్చి, లేకపోతే ఆయన సన్నిధి నా మీదకి వచ్చి నన్ను దర్శించినప్పుడు, లేకపోతే ఆయన మహిమ నా మీదకి వచ్చి నన్ను దర్శించినప్పుడు ఒక మేల్కొల్పు కలిగింది. నేను గ్రహించగలిగాను. ఎక్కడో నేను కనీసం 20 కిలోమీటర్లు ఊరకనే పరిగెత్తగలను, నేను ఎక్కడో గ్రహించినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? అంతకుముందు 2 నిమిషాలు పరిగెత్తలేనోడిని, లేకపోతే 2 కిలోమీటర్లు కూడా పరిగెత్తలేనోడిని ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాను? 20 కిలోమీటర్లు ఆటోమేటిక్గా పరిగెత్తగలుగుతున్నాను. ఏం జరిగింది నా లోపల? నాకు స్టిరాయిడ్స్ ఇవ్వలేదు, నాకు ఇంజెక్షన్స్ ఇవ్వలేదు. ఏం జరిగింది? దేవుని మహిమ వచ్చి దేవుడు ఫిజికల్గా నా లోపల పెట్టిన సామర్థ్యాన్ని అట్లా బయటికి తీసుకొచ్చింది. మన జీవితాలు ఎందుకు చాలా చిన్నగా ఉంటాయో తెలుసా? దేవుని మహిమను మనం సంధించం కాబట్టి.
ఆయన మహిమను నువ్వు సంధించగలిగితే నీ లోపల దేవుడు పెట్టిన కెపాసిటీ, దాని యొక్క మ్యాక్సిమం రీచ్ నువ్వు చూస్తావు. దేవుడు అలా జీవించడానికి మనల్ని పిలిచాడు. పౌలేమంటున్నాడు, నిద్రించున్న నువ్వు మేల్కొంటే క్రీస్తు నీ మీద ఉదయిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభా, నా ద్వారా నువ్వు ఈ తరంలో ఏం చేయాలనుకుంటావు, నన్ను లేవనెత్తు ప్రభా అని నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు ఒక రెవల్యూషన్ ఇస్తాడు. ప్రభా, ఈ బిజినెస్ అంతా ఇంతవరకేనా, ఇక్కడ నుండి నేను దేశాలకు ఎక్స్పాండ్ అవ్వాలంటే ఏం చేయాలి ప్రభా అని నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు ఒక రెవల్యూషన్ ఇస్తాడు. ఆ రెవల్యూషన్తో నువ్వు మేల్కొంటావు. ఆ మేల్కొన్నప్పుడు యూ విల్ క్యారీ ఎ డిఫరెంట్ గ్లోరీ. ఒక వ్యత్యాసమైన మహిమను నువ్వు పట్టుకోగలుగుతావు. అక్కడి నుండి నీ లైఫ్లో నువ్వు ఇంప్రూవ్ అవటం చూస్తావు. అంటే ప్రతిదీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? నీ లోపల నుండి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అందుకే మోటివేషనల్ స్పీచ్ పనిచేయవు. దేవుని వాక్యమే దాని మీద ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే ఈ వాక్యం ఆల్రెడీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇన్స్పైర్ చేయబడింది, ప్రేరేపించబడింది. దిస్ ద లోగోస్. అది రేమాగా నీ లోపలికి వచ్చినప్పుడు ఇట్స్ అన్ ఇన్స్పైర్డ్ వర్డ్. అది ప్రేరేపించబడిన వాక్ అది. హల్లెలూయా. దేవుని మహిమ ఏం చేస్తుంది? నీ లోపల ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొని వస్తుంది. మేబీ ఇప్పటి వరకు నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు, దానికే లోన్ క్లియర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నావు. నీకు ఒక రెవల్యూషన్ వచ్చింది, అవునా? నువ్వు ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నావు. ఆయన వాక్యపు వెలుగును తీసుకుంటా ఉన్నావు. ఆయన వెలుగు, ఆయన మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది. నీకు అర్థమైంది, ఓకే, ఒక ఇల్లు చాలా మన కెపాసిటీకి ఇది అసలు ఏం లేదని, ఒక 20 ఇల్లు మనం ఈ జీవితంలో ఈజీగా కట్టగలుగుతామని నీకు అర్థమైంది. ఆ రోజు నువ్వేం చేస్తావు? నువ్వు మేల్కొంటావు. నువ్వు మేల్కొన్నప్పుడంట క్రీస్తు నీ మీద ఉదయిస్తాడంట. చాలామంది దేవుడిని ఎట్లా చూస్తారంటే, మన బాహ్య సంబంధమైన విషయాలతో ఆయనకేం అవసరం లేదు. ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, చందా వేయి, పాపాలు ఒప్పుకో, అయిపోయింది జీవితం. పరిశుద్ధాత్మని అందుకే పారాక్లిటోస్ అంటారు. అంటే నీ ప్రతి విషయంలో నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించేవాడు. నీ ఆర్థిక విషయాల్లో నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. నీ కెరియర్లో ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. నువ్వు ఎలా ఇంక్రీజ్ని చూడాలో, ఎలా ప్రాస్పెరిటీని చూడాలో, ఎలా బ్లెస్సింగ్ని చూడాలో, ఎలా గ్లోరీని చూడాలో నీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. నేను హల్లెలూయా. మనం ఏం చేయాలంట? మేల్కొల్పు చెందాలంట. సరే, ఒక వ్యక్తి జీవితం భూమి మీద అయిపోయింది, పరలోకానికి వెళ్ళాడు దేవుని ముందు. ఆ వ్యక్తి పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవునితో మాట్లాడుతున్నాడు అనుకో, ప్రభా నువ్వు నాకేమి ఇచ్చావు ప్రభా, నా ఇంటి పక్కన వాడికైతే 4 ఇల్లు ఇచ్చావు ప్రభా, వాడికి బెంచ్ కార్ ఇచ్చావు ప్రభా, వాళ్ళ పిల్లోడికి అక్కడ ఫారెన్లో మంచి జాబ్ ఇచ్చావు ప్రభా, నాకేమి ఇచ్చావు ప్రభా అని ఆ వ్యక్తి అడుగుతున్నాడు అనుకో. దేవుడు ఆ వ్యక్తిని చూసి, అరే నీ లోపల నేను సామర్థ్యం పెట్టాను రా, నువ్వు కొంచెం పని చేసినా కనీసం 250 ఇల్లు కట్టుండేవాడు రా భూమి మీద అని అన్నాడు అనుకో బై మిస్టేక్. మనం ఏంటంటే దేవుడు అన్ని స్పిరిచువల్గానే మాట్లాడతాడు అనుకుంటున్నాం. అంటే మనం ఎందుకు స్ట్రగుల్ అవుతాం, మన లైఫ్ ఎందుకు లిమిట్ అయి ఉంటుందంటే, మనం ఆత్మీయ సత్యాలకి మనం మేల్కొల్పు చెందిన వారంగా లేం. గ్లోరీ ఏం చేస్తుందంటే నీ లోపల ఉన్న ఫుల్ పొటెన్షియల్ని బయటకు తీసుకొని వస్తుంది. నువ్వు ఈ జీవితంలో ఎంతవరకు అయితే చేయగలవు, ఎంతవరకైతే సాధించగలవో దేవుని మహిమ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది, దాన్ని బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా. ఎంతమంది వాళ్ళ ఫుల్ పొటెన్షియల్లో వాళ్ళు నడవాలనుకుంటున్నారు ఈ సంవత్సరం? దేవుని మహిమ నీ లోపల ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చింది కాక. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుందంట? మనం ఆయన వాక్యం యొక్క వెలుగుకి మనము మేల్కొల్పు చెందినప్పుడు. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంది? మనకి వెలుగిస్తుంది, గ్రహింపిస్తుంది, అర్థం చేసుకునే స్థితిని ఇస్తుంది, మన మైండ్ని, మన కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు దేవుని మహిమ వచ్చి ఏం చేస్తుంది? మన సామర్థ్యం అంతా బయటకు తీస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఒకసారి పాత నిబంధనలోకి వెళ్దాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. నెక్స్ట్ వచనం,
వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. నెక్స్ట్ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ మాట అందరు చదువుతారా? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయము మొదటి భాగంలో చూసినప్పుడు ఎప్పుడైతే ఇజ్రాయేలీలు బబులోను యొక్క చెరలో నుండి బయటకు వచ్చి రెండోసారి మందిరం కట్టడం ప్రారంభించారో అప్పుడు దేవుడు ఒక నెల తర్వాత తన బిడ్డలతో మాట్లాడుతూ వచ్చాడు. మీరు మొదటి మందిరం యొక్క మహిమను మీరు చూశారు కదా. మొదటి మందిరాన్ని ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు? మనం కట్టిలా, సొలొమోన్ కట్టించాడు. మొదటి మందిరాన్ని ఎవరు కట్టించారు? సొలొమోన్ కట్టించాడు. సొలొమోన్ మందిరం యొక్క మహిమను మీరు చూశారు కదా. దాని యొక్క వైభవం, దాని యొక్క గొప్పతనాన్ని మీరు చూశారు కదా. దాని యొక్క అట్మాస్ఫియర్ని, దాని యొక్క డిజైన్ని, దాని లోపల ఉన్న బంగారము, దాని లోపల ఉన్న వెండి, దాని లోపల ఉన్న విలువైన వస్తువుల్ని మీరు చూశారు కదా. దానికి మించిన మహిమ కడవరి మందిరం మీదకి నేను తీసుకొస్తానంటున్నాడు. అంటే దేవుడు ఆ మాట ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు రెండోసారి మందిరం కట్టడానికి ప్రారంభించినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ యేసుప్రభువు వారు నూతన నిబంధనలో వచ్చి ఆయన ఏమన్నాడు? ఈ దేవాలయాన్ని నేను పడగొట్టి 3 రోజుల్లో తిరిగి లేపుతానన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం చెందాడో ఆయన శిష్యులు గ్రహించడం మొదలుపెట్టాడు. యేసుప్రభువు వారు మాట్లాడింది మనుషుల యొక్క చేతి పనులతో కట్టే మందిరం కాదు, కానీ తన దేహం అనే దేవాలయం గురించి ఆయన మాట్లాడాడని గ్రహించాడు. హల్లెలూయా. అంటే కడవరి మందిరం యొక్క మహిమ ఎలా ఉంటుంది? యేసుప్రభువు వారి దేహంలో, నేను చెప్తాను జాగ్రత్త వినండి, ద గ్లోరీ దట్ రిసైడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్. దేవుడు హగ్గైకి ఏం చెప్తా ఉన్నాడు? మునుపటి మందిరం యొక్క మహిమను చూసావా? సొలొమోన్ కట్టించిన మందిరం ఎంత, దాని వైభవాన్ని చూసావా? దాని గొప్పతనాన్ని చూసావా? ఎన్ని టన్నుల బంగారం పెట్టి కట్టించాడు, ఎంత విలువైన రాళ్ళతో కట్టించాడు, ప్రపంచ దేశాల నుండి ఎలా చెక్కను తీసుకొని వచ్చాడు, ఎలా వస్తువుల్ని తీసుకొని వచ్చాడు, ఎన్ని వ్యాపారాలు చేసి దానికి డబ్బును సంపాదించాడు, దావీదు దాచిపెట్టిన బంగారాన్ని తీసుకొచ్చి ఎలా కట్టాడు, వీటన్నిటిని పెట్టి ఎలా చేశాడో దాని వైభవాన్ని చూసావా అని దేవుడు ఏమంటున్నాడు? మీరు ఇంకోటి కట్టబోతా ఉన్నారు. హల్లెలూయా. దాని యొక్క మహిమ దానికంటే మించిపోతుంది, అధికంగా ఉండిపోతుంది. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? నేను ఎప్పుడైతే చనిపోయి తిరిగి లెగుస్తానో, హల్లెలూయా, యేసుప్రభువు వారు ఏమన్నాడు? నేను ఎప్పుడైతే చనిపోయి తిరిగి లెగుస్తానో నా కుమారుల మీద ఒక మహిమను నేను రిలీజ్ చేస్తా ఉన్నాను. నా కుమారుల మీద నేను ఒక గ్లోరీని రిలీజ్ చేస్తా ఉన్నాను. ఆ మహిమ ఎలా ఉంటుందంటే సొలొమోన్ కట్టించిన మందిరం కంటే, దాని యొక్క మహిమ యొక్క వైభవం కంటే ఈ మహిమ యొక్క వైభవం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. ఆ మహిమ ఎక్కడుంది? ఇప్పుడు మన లోపల ఉంది. హల్లెలూయా. అర్థమైంది ఏం చెప్తా ఉన్నాను అంటే? దేవుడు బాహ్యంగా మందిరం కడితే దానికి ఉండే మహిమ కంటే అంతకు మించిన మహిమ ఎక్కడ పెట్టాడు? మన లోపల పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? మన లోపల పెట్టాడు. ఎందుకని? పరిశుద్ధాత్మ మన లోపల నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మునుపటి మందిరం యొక్క మహిమ కంటే కడవరి మందిరం యొక్క మహిమ అధికంగా ఉండబోతోంది, మించిపోతా ఉంది. హల్లెలూయా. అంటే సొలొమోన్ మందిరంలో ఉన్న మహిమ కంటే ఎక్కడ ఎక్కువ మహిమను దేవుడు పెట్టాడు? ఎక్కడ పెట్టాడు? నీ లోపల, నా లోపల పెట్టాడు. ఆ మహిమతో మనం ఏం చేస్తున్నాం? ఎవరినైనా బాగు చేస్తున్నామా? ఎవరినైనా పైకి లేవుతున్నామా? ఎవరినైనా ఆశ్రయిస్తూ ఉన్నామా? ఎవరినైనా స్వస్థపరుస్తూ ఉన్నామా? ఎవరికన్నా ఏదైనా చేయగలుగుతున్నామా? అంటే ఆ మహిమను ఎలా వాడుకోవాలో మనకు తెలియదు. హలో, ఏం చెప్తున్నా అర్థమవుతుందా? ఆ మహిమను ఎలా వాడాలో మనకు తెలియదు. దాన్ని సరైన రీతిలో వాడటం మనకు వచ్చినప్పుడు దేశాలకు ఆశీర్వాదకరంగా మనం మారుతాం. ఎందుకంటే ఆ మహిమ అంత గొప్పది. అలా యేసుప్రభువు వారు పెంతెకొస్తు యేసుప్రభువు వారు ఆ పండగ దినమందు ఆయన జనసమూహం మధ్యలో మాట్లాడితే ఏమన్నాడు? ఎవడైనను నా మాట విని విశ్వాసం ఉంచిన ఎడల వాని కడుపులో నుండి జీవనదులు ప్రవహిస్తాయని
ఆయన బిగ్గరగా చెప్పాడంట, అవుట్ ఆఫ్ హిస్ బెల్లీ. అంటే ఆ మహిమతో కూడిన నదులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన లోపల నుండి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఏదేన్లో ఒక నది ప్రవహించింది, హవీలా నది. ఏ నది అది? బంగారంతో నిండుకున్న నది. మన లోపల కొన్ని నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, దేవుని మహిమతో నిండుకున్న నదులు. అవి ప్రవహించడం మొదలైనప్పుడు దేశాలు మన ద్వారా ఆశ్రయించబడతాయి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ మీకు చాలా తక్కువ శాలరీ జాబ్ ఉంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేశాలు నీ ద్వారా ఆశ్రయించబడతాయి. ఆ మహిమ ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు. అంటే మన లోపలికి మనం చూడటం మనం నేర్చుకోవాలి. మన లోపల దేవుడు ఏం పెట్టాడో గ్రహించడం మనం నేర్చుకోవాలి. పౌలేమన్నాడు కొరింథీ పత్రికలో, ఈ మంటి దేహంలో ఆయన ఏం పెట్టాడంట? ఐశ్వర్యాన్ని పెట్టాడంట. హల్లెలూయా. వి హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ దిస్ ఎర్త్ అండ్ వెసల్. ఈ మంటి ఘటంలో ఒక ట్రెజర్, ఒక నిధిని మనం కలిగి ఉన్నామంట, ఒక ధనాన్ని కలిగి ఉన్నామంట. అది మనం బయటికి తీసుకురావడం మొదలు పెడితే దేశాలు ఆశ్రయించబడటం మొదలవుతాయి. అది మనం బయటికి తీసుకురావడం మొదలు పెడితే లక్షల మంది స్వస్థపడటం మొదలు పెడతారు. హల్లెలూయా. కడవరి మందిరం యొక్క మహిమ ఎక్కడుందో తెలుసా? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన దేహంలో మాత్రమే లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన నీ లోపల, నా లోపల, మనందరి లోపల ఆ మహిమ ఉంది. ఆ మహిమ ఏం చేసింది తెలుసా? శవమై ఉన్న యేసయ్య దేహాన్ని అట్లా లేపింది. ఏ శక్తి అయితే క్రీస్తుని మృతుల్లో నుండి లేపిందో అదే శక్తి మన లోపల పనిచేస్తాం. పౌలేమంటున్నాడు, ఆయన ఆత్మ ద్వారా మీరు బలపరచబడతారంట. అదే శక్తితో మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? ప్రతిసారి ఆయన సన్నిధిలో సమయం గడిపినప్పుడు, ఆయన వాక్యం విన్నప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన ధ్యానించినప్పుడు ఏం చేస్తూ ఉంది? ఆ శక్తి మనల్ని బలపరుస్తూ ఉంది. హల్లెలూయా. మనకున్న సమస్య ఏంటంటే మన అనుభవంలో నుండి వాక్యం వింటాం. ఎంత వాక్యం విన్నా మనకు కొన్ని అనుభవాలు ఉంటాయి, మంచి మంచి అనుభవాలు. ఆ అనుభవాలు ఏం చెప్తాయి? అరే మరీ అంత ఓవర్ యాక్షన్ చేయ మాకు, నువ్వు ఇది దాటి వెళ్ళవు. అవునా? మనకున్న సమస్య అదే కదా. అందుకే నేను అనుభవాలను పట్టించుకోను. నేను ఒక మెసెంజర్ని. ఏం జరుగుతుందో ఏం జరగదో పట్టించుకోను నేను. రేపొద్దున ఇక్కడ సునామీ వచ్చినా దేవుని మహిమ నీ లోపల ఉంది, ఈదుకుంటే వెళ్ళని చెప్తాను నేను. ఎందుకని? మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ యొక్క ఫ్లోని మనం చూడబోతా ఉన్నాం. దాని యొక్క గ్రేటర్ డైమెన్షన్స్ని మనం చూడబోతాం. అంటే ఆయన వాక్యం వెలుగొచ్చుకుంది అన్నిట్లో మనం మార్పు చెందడం మనం చూస్తాం. హల్లెలూయా. మేబీ మీరు ఈ వాక్యాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా మనం ఇల్లు కట్టే స్థితిలో నుండి అనేక మందికి ఇల్లు కట్టించే స్థితిలోకి వెళ్తాం. మనం కొనుక్కునే స్థితిలో నుండి అనేక మందిని బ్లెస్ చేసే స్థితిలోకి వెళ్తాం. దట్ ఈస్ ద గ్లోరీ మ్యాన్. దేవుని గ్లోరీ మన లోపల ఉంది, మనొక్కరి కోసమే కాదు. ఎందుకది? ఇతరుల్ని ఆశ్రయించడానికి, ఆయన రాజ్యాన్ని ఆశ్రయించడానికి, దేశాల్ని మనం ఆశ్రయించడానికి. ఆ మహిమ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను ప్రతి చోట తలగా నిలబెడుతుంది. చూపిమంటారా వచనాన్ని? ఒకసారి 2 కొరింథీలోకి వెళ్దాం. 3వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. 2 కొరింథీ 3వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. మరణ కారణమగు పరిచర్య, రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన ఆయనను మహిమతో కూడింది ఆయన. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇజ్రాయేల్ అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా శిక్షా విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగ. చాలు నేను చదువుతాను, మీరు వినండి. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిది ఆయన. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా.
రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడు. మోషే చేసిన పరిచర్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ద్వారా దేవుడు తీసుకొచ్చిన మహిమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది మరణ కారణమగు పరిచర్య అంట. అంటే ధర్మశాస్త్రంలో జరిగిన పరిచర్య ఏంటి? వాళ్ళ తప్పుల్ని వాళ్ళకే చూపిస్తుంది. ఫైనల్గా పరిచర్య చూపించి వాళ్ళనే చంపేస్తుంది. కానీ ఇది ఎలాంటి పరిచర్య అంట? నీతికి కారణమగు పరిచర్య అంట. హల్లెలూయా. నూతన నిబంధనలో దేవుని మహిమ ఏం చేస్తూ ఉందంటే ఆయన నీతిలో మనం నిలబడేటట్టు చేస్తూ ఉంది. ఆయన ఎదుట మనం నీతిమంతులుగా ఉండేటట్టు చేస్తూ ఉంది. అందుకనే ఈ మహిమ అనేది తగ్గిపోదంట. ఏ మహిమ? నూతన నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించిన మహిమ. తగ్గిపోనదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. ఆ పై వచనం చదువుదామా? అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వల్ల ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది, ఈ విషయంలో మహిమ లేనిది ఆయన. NKJVలో చూద్దాం. ఫర్ ఈవెన్ వాట్ వాజ్ మేడ్ గ్లోరియస్ had no glory in this respect because of the glory that excels. ఈ గ్లోరీ ఎక్సెల్ అయిద్దంట. ఎక్సెల్ అవటం అంటే ఏంటి? విన్నారు ఎప్పుడైనా పదం? హీ ఎక్సెల్డ్ ఇన్ హీ స్టడీస్ అంటారు. అంటే చదువుల్లో రాణించాడు అని అర్థం. ఎలా రాణించాడు? అక్కడ ఉన్న తన తోటి వాళ్ళందరికంటే ఉన్నతంగా చేశాడు. దాన్ని ఎక్సెల్ అవటం అంట. హల్లెలూయా. ఈ మహిమ ఎలాంటి మహిమ అంట? నిన్ను మెరుగుపరిచే మహిమ, నిన్ను అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టే మహిమ. దిస్ ఈస్ ద గ్లోరీ దట్ ఎక్సెల్స్. హల్లెలూయా. ఇది తగ్గిపోయే మహిమ కాదు. నీ జీవితాన్ని కింద తీసుకెళ్ళి పాతాళంలో పెట్టే మహిమ కాదు. ఈ మహిమ నీ లోపల ఉంటే, ఈ మహిమ నా లోపల ఉంటే అది నా జీవితాన్ని తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుడు ఏ ఉన్నతమైన స్థానాన్ని ఆయన నిర్దేశించాడో అక్కడ వరకు ఈ మహిమ తీసుకెళ్తానే ఉంటుంది. ఎందుకంటే ఇది తగ్గిపోయే మహిమ కాదు, ఇది మరణకరమైన పరిచర్య కాదు. దిస్ ఇస్ ద గ్లోరీ దట్ ఎక్సెల్స్. అంటే నువ్వు నీ కెరియర్లో, నీ స్టడీస్లో, నీ బిజినెస్లో, నీ మ్యారేజ్ లైఫ్లో, నీ ఫైనాన్సెస్లో, నీ మినిస్ట్రీలో, నీ బిజినెస్లో, ప్రతి దాంట్లో నువ్వు ఎక్సెల్ అవుతానే ఉంటావు. ఈ గ్లోరీ నీకు అర్థమైన రోజు నుండి నువ్వు ఎక్సెల్ అవటం ప్రారంభిస్తావు. ఈ గ్లోరీ నీకు అర్థమైన రోజు నుండి నీ జీవితం మెరుగవటం, అభివృద్ధి చెందటం, మహిమ నుండి మహిమలోకి వెళ్ళటం నువ్వు చూస్తావు. అలా వెళ్ళట్లేదంటే ఈ మహిమ నీకు అర్థం కావలేదని అర్థం. ఇది ఎలాంటి గ్లోరీ అంట? అలా చెప్తారా? ఇట్ ఈస్ ఎ గ్లోరీ దట్ ఎక్సెల్స్. ఎలాంటి మహిమ అంట? ఇది తగ్గిపోయే మహిమ కాదు, రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. ఆ జాబ్లోకి యు ఆర్ క్యారింగ్ ఏ గ్లోరీ దట్ ఎక్సెల్స్. ఆలోచించావు ఎప్పుడైనా? ఆ కంపెనీలోకి నువ్వు ఎలా వెళ్తున్నావు? అందరిలాగా సాధారణమైన వ్యక్తిలాగా వెళ్ళట్లా, నువ్వు ఒక గ్లోరీ కలిగి వెళ్తా ఉన్నావు. పొద్దున ఒక వచనం చూసాం, ఆయన ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారిని ఆయన మహిమ పరిచాడంట. మహిమ పరచబోతున్నాడు అని దేవుడు ఎక్కడ చెప్పాల, ఆల్రెడీ గ్లోరిఫై చేశాడు. నేను గ్లోరిఫై చేయబడి ఆ వ్యాపారంలోకి వెళ్తున్నా, నేను గ్లోరిఫై చేయబడి ఆ పరిచర్యలోకి వెళ్తున్నా, నేను గ్లోరిఫై చేయబడి ఆ కెరియర్లోకి వెళ్తున్నా. అందుకనే నా గ్లోరీ, నా లోపల దేవుడు పెట్టిన గ్లోరీ అనేది ఎక్సెల్ అవుతూ ఉంటుంది. అది తలగా నన్ను లేపుతూ ఉంటుంది, అది అత్యధికం అవుతూ ఉంటుంది, అది అత్యధికమైన లాభాన్ని నా జీవితంలో తీసుకొని వస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్లోరీ దట్ ఎక్సెల్స్. నీతిమంతుని యొక్క మార్గము ఎలా ఉంటుందంట? పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. నీతిమంతుల యొక్క మార్గము చీకటిమయంగా అయిపోదు, వేకువ వెలుగు తేజరిల్లుతా ఉన్నట్లు. ఇంగ్లీష్లో ఏమంటుంది? ఇట్ షైన్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్ అంటిల్ ద పర్ఫెక్ట్ డే. అంటే ఆ దినమున ఆయన వచ్చే సమయం వరకు కూడా నీతిమంతుని యొక్క వెలుగు ఇట్ బికమ్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్. హల్లెలూయా. దట్ ఈస్ ద న్యూ కవెనెంట్ గ్లోరీ. నూతన నిబంధన మహిమ అది. ఈరోజు ఇక్కడ కూర్చొని నా ఫైనాన్సెస్ తగ్గిపోతున్నాయి, నా హెల్త్ పడిపోతుంది, లైఫ్లో నాకేది జరగట్లేదు అనుకుంటున్నావా? న్యూ కవెనెంట్ గ్లోరీ నీకు అర్థం కాల. అది నీకు అర్థమైన రోజున, అది నువ్వు అభ్యాసంలో పెట్టిన రోజున, యువర్ లైట్ షైన్స్ బ్రైటర్ అండ్ బ్రైటర్. ప్రభు మరలా వచ్చేంత వరకు
ఆయన ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్తలో ఒక చోట ఆయన ఏమన్నాడు తెలుసా? ఆక్యుపై టిల్ ఐ కమ్ అన్నాడు. నేను వచ్చేంత వరకు ఆక్రమించుకొని ఉండండి అన్నాడు. హల్లెలూయా. ఇంకో వర్షన్లో ఏమంటే నువ్వు వచ్చేంత వరకు బిజినెస్ చేయండి అని చెప్పాడు. నేను వచ్చేంత వరకు పని జరిగించండి అని చెప్పాడు. హల్లెలూయా. దిస్ ఇస్ కాల్డ్ ద ఎవర్ ఇంక్రీజింగ్ గ్లోరీ. పెరుగుతూ వెళ్ళే మహిమ ఇది. ఈ మహిమ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. 2020 కన్నా 2021లో నీ జీవితం బాగుంటుంది. 2021 కన్నా 2022లో నీ జీవితం బాగుంటుంది. 22 కన్నా 23లో నీ జీవితం బాగుంటుంది. బయట ఎవరేం చెప్తున్నారో వాటిని వినమాకండి. వాక్యం ఏం చెప్తుందో వినండి. నీతిమంతుని యొక్క వెలుగు అంటే నిన్నటి రోజు కంటే నువ్వు ఈరోజు బాగుంటావు, ఈ రోజు కంటే నువ్వు రేపు బాగుంటావు. యూ హ్యావ్ టు బిలీవ్ దిస్ గ్లోరీ. ఈ మహిమను నమ్మటం మొదలు పెట్టాలి. యేసుప్రభువు ఏమన్నా, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. ఈ 2024లో కన్నా 2025 ఇంకా గొప్పగా ఉండబోతుంది నా జీవితంలో. 2026 ఇంకా గొప్పగా ఉండబోతుంది. ఈ నెల కన్నా తర్వాత నెల ఇంకా గొప్పగా ఉండబోతుంది నా జీవితంలో. ఎందుకని? నా వెలుగు ఆగిపోవట్లా, నేను తేజరిల్లుతా ఉన్నాను. ఐఎమ్ రైజింగ్ హైయర్ అండ్ హైయర్. ఐఎమ్ బికమింగ్ మోర్ గ్లోరియస్ ఎవ్రీడే. నిన్నటి దినము నేను ధరించిన మహిమ కంటే ఈరోజు నేను ధరించే మహిమ చాలా ఎక్కువ. హల్లెలూయా. అది నీ జీవితంలో జరగట్లేదంటే నువ్వు దేవునితో సరిగ్గా నడవట్లేదని అర్థం. చాలామంది మీకు చాలా చెప్పుంటారు కదా, దేవుడిని డీప్గా వెంబడిస్తే ఇలాంటి శ్రమ వస్తుంది, ఇలాంటి శోధన వస్తే రావని నేను అనట్లా. కానీ నీ లైఫ్ అక్కడితో ఆగిపోదు. నీతిమంతుని యొక్క వెలుగు ఏంటంట? తేజరిల్లుతూ ఉంటుందంట. మెసేజ్ వర్షన్లో ఏమంటుందంటే, ద లాంగర్ వి లివ్ ద బ్రైటర్ వి షైన్. మనం బ్రతికే కొంది వెలుగుతానే ఉంటామంట, ప్రకాశిస్తానే ఉంటామంట, ఆశీర్వాదాలు చూస్తూనే ఉంటామంట. ఎందుకని? మన వెలుగు తగ్గిపోవట్ల. పాత నిబంధనలో ఉన్నట్టయితే మన వెలుగు తగ్గిపోయేది. ఏదో ఒక తప్పు చేసాం, ఏదో పొరపాటు చేసాం, అక్కడ ఆగిపోయాం జీవితంలో. దేవుని యొక్క తీర్పుని పొందాం, ఉగ్రతను పొందాం, ఇంకా అయిపోయింది లైఫ్. నూతన నిబంధనలు అట్లా లేదు. ఇది శిక్షా విధికి కారణమైన పరిచర్య కాదు, మహిమను తీసుకొచ్చే పరిచర్య. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నువ్వు నమ్మగలిగినట్లయితే, యూట్యూబ్లో ఎవరైతే ఈ మెసేజ్ వింటున్నారో మీరు కానీ దీన్ని తీసుకోగలిగినట్లయితే, ఈరోజు నైట్ నుండి మీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు నైట్ నుండి ఫైనాన్సెస్ రావటం మీరు చూస్తారు. మీ హెల్త్ ఇంప్రూవ్ అవటం మీరు చూస్తారు. ఏ క్యాన్సర్తో చచ్చిపోతామని డాక్టర్ చెప్పాడో ఈ నైట్ నుండి హీల్ అవటం మొదలైంది. ఎందుకంటే నీ వెలుగు తగ్గిపోవట్లేదు, తగ్గిపోయే మహిమ కిందకి లేదు, కింద నువ్వు లేవు. యూ విల్ రైజ్ అగైన్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యూ విల్ షైన్ బ్రైటర్ అండ్ బ్రైటర్. ఈరోజు బిజినెస్లో కొంతవరకే బ్రేక్ త్రూ చూసావా? నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డే, నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ నువ్వు చూడబోతా ఉన్నావు. హల్లెలూయా. అందరు చెప్పండి, నా వెలుగు తగ్గిపోయే వెలుగు కాదు, నా మహిమ తగ్గిపోయే మహిమ కాదు. వాక్యంలో చెప్పమంటారా? నీ సూర్యుడిక అస్తమించడు, నీ చంద్రుడిక కాంతిని ఇవ్వటం ఆపివేయడు. సునామీ వచ్చిందా? తుఫాన్లు వచ్చినాయా? అవునా? శ్రమ వచ్చిందా? శోధన వచ్చిందా? భయంకరమైన ఆర్థిక పరిస్థితులకు నేను వెళ్తా ఉన్నా. యూ నీడ్ టు నో ద గ్లోరీ దట్ గాడ్ హెస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఆఫ్. హల్లెలూయా. నీ మహిమ అనేది తగ్గిపోదు. అందుకే నీ హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ హృదయంలో దేని విషయమైతే నువ్వు గర్భం దాలుస్తావో దాన్ని నువ్వు ఖచ్చితంగా బయటికి తీసుకొని వస్తావు. అది ఎనీథింగ్. ఆ బడ్జెట్ ఎంతైనా ఉండొచ్చు, అది ఎన్ని కోట్లైనా ఉండొచ్చు. నీ దగ్గర 10 రూపాయలు కూడా రేపొచ్చు ఈరోజు. హలో, ఇది వాక్యం. ఇది దీని మీద నీ జీవితాన్ని తాకట్టు పెట్టవచ్చు. దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో? నువ్వు ఎక్కడి దాకా చూస్తావు అబ్రహాం? నేను అక్కడ దాకా ఇవ్వకపోతే నన్ను అడుగు అన్నాడు. హల్లెలూయా. మన బ్యాంకులో ఉన్న, మన జీపేలో ఉన్న డబ్బులు బట్టి కాదు. దెర్ ఇస్ అ గ్లోరీ దట్ ఎక్సెల్స్. ఆ మహిమ ఈ పరిధిలో ఉన్న నిధులన్నిటిని ఆకర్షిస్తుంది. హల్లెలూయా. నీ హృదయంలో నువ్వు గర్భం దాల్చావా ఆ విషయాన్ని చేయాలని, అందులోకి దేవుడు నడవమన్నాడని, దానికి కావలసిన సమస్తము దేవుడు అనుగ్రహించడం నువ్వు చూస్తావు. జస్ట్ కళ్ళు మూసుకుందామని మీరు ఎక్కడ ఉన్నా కానీ.